ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏ సినిమా? సారీ అమ్మా, ఎందుకంటే చాలా ఉన్నాయి వాటికి. పోనీ 2 చెప్పండి సార్, 3 చెప్పండి సార్. 2 కాదు 3 కాదు, ఒక 6-7 సినిమాలు అస్సలు సూపర్ సినిమాలు ఉన్నాయి. మీకు అంటే మీకు తృప్తినిచ్చిన సినిమాలు? కలికాలం, పెళ్లి చేసుకున్నాం, పవిత్ర బంధం, హిట్లరు, ఇవన్నీ నాకు నాకు నచ్చిన సినిమాలే చేశానమ్మా. నచ్చని సినిమాలు చేయలేదు. ఒకవేళ నచ్చని సినిమాలు చేసినా ఈ ఫెయిల్ అవుతాయని తెలుస్తూనే పోయినాయి. వాటి గురించి వేస్ట్ మన ఆడియన్స్ చెప్పడం. ముత్యాల సుబ్బయ్య గారికి చాలా ఇష్టమైన భోజన పదార్థం? అది ఏం లేదమ్మా. ఏమి లేదా? వాళ్ళకి ఎదుటే తినేస్తారు. ముత్యాల సుబ్బయ్య గారికి ఆ తరంలో ఆయన హీరోయిన్స్ లో ఆయన్ని పూర్తిగా మెప్పించి ఒప్పించిన హీరోయిన్ విజయశాంతి, సౌందర్య, వాళ్ళిద్దరమ్మ. ఈ తరంలో ముత్యాల సుబ్బయ్య గారికి నచ్చిన హీరోయిన్ తెర మీద మీరు చూసి, అంటే మీరు డైరెక్ట్ చేయలేదు కానీ తెర మీద చూసి? అంటే నాకు సౌందర్య లాస్ట్ దాకా పవిత్ర బంధం చేసింది, పెళ్లి చేసుకుందాం చేసింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏరి సినిమాల్లోకి వెళ్ళాము. ఈయన కలగలిపోయిపోయింది. అసలు ఎవరు లేరంటారు ఈ తరంలో? ఈ తరంలో అంటే అమ్మా, ఇప్పుడు ఎవరైనా చెప్పగలను చెప్పు. మీరు సినిమా చూస్తున్నారు, ఎవరు పర్టికులర్గా ఒకరిని ఎవరిని చెప్పగలరు? అంటే చాలా మంది వచ్చారు కదా సార్, రష్మిక, శ్రీలీల, వాళ్ళందరూ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఒకటే, రష్మిక కానీ, శ్రీలీల కానీ, కీర్తి సురేష్ లాంటి అమ్మాయి ఆ సినిమాకి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. మళ్ళా ఆ అమ్మాయికి పోను మళ్ళా ఎలాంటి సినిమాలు వస్తే ఒక్కటే కాదుగా, సౌందర్య 5 సినిమాలు చేస్తున్నా కాబట్టి ఆ అమ్మాయి చెప్పగలిగాను. సౌందర్య మన విజయశాంతితో చాలా మంచి సినిమాలు చేశాను. మార్నింగ్ కెడ్డమ్ అని చాలా మంచి సినిమాలు చేశాను. ప్రతిఘటన, టీ కృష్ణ గారితో కలిపి ప్రతిఘటన చేశాను. అసలు ఆ సాంగ్ చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇది సాంగ్ వింటుంటే కాదు, ఆ సిచ్యువేషన్ యాజిటీగా చూస్తుంటే తెలియకుండానే కళ్ళ నీళ్ళు. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. ఏమి లిరిక్స్ అసలు, సాహిత్యం కూడా. అదేవిధంగా టీ కృష్ణ గారితో నేటి భారతం చేశారు. అర్ధరాత్రి స్వతంత్రం అని ఒక సాంగ్ ఉంది. అమ్మాయిని బందీని కట్టేసి దాంట్లో వేసి టీ కృష్ణ గారు కో డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా, ఆయన డైరెక్టర్గా చేశాను. విజయశాంతితో సాంగ్ అన్నమాట. అంటే నేటి భారత నారిని నేను బందీనై పడి ఉన్నాను అనే ఒక సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్. బ్యూటిఫుల్. అసలు అంత డెప్త్ లేదు సార్. ఇప్పుడు మనం ఎక్కడ అసలు సిచ్యువేషన్లు ఉంటే కదమ్మా. టీ కృష్ణ గారు అంటే దానికోసం నన్ను కో డైరెక్టర్ కావాలి, నాకు ఒక మంచి కో డైరెక్టర్ అని చెప్తే నన్ను పిసి రెడ్డి గారు, పి గోపాల్ నన్ను టీ కృష్ణ గారి దగ్గర కో డైరెక్టర్ కావాలంట. ఆయన డైరెక్షన్ సైడ్ ఎక్కువ వర్క్ చేయగా ఇది ఎవరి దగ్గర, అందుకని నన్ను అక్కడ పంపించారు. నేను వెళ్ళాను. వెళ్తే బ్రహ్మాండమైన సినిమా. ఆ సాంగ్ అసలు ఆ సాంగే అది మర్చిపోయింది. అట్టా వాళ్ళు అలాంటి నటీమణులు కానీ అలాంటి సినిమాలు నేను రావడం లేదు తల్లి. ఇక చివరిగా సార్, పుష్ప, యానిమల్, RRR, నేను ఆ 3 సినిమాలు పుష్ప చూశాను. అంటే గొప్పగా నేను ఫీల్ అవడం కారణం ఏమంటే, వీరప్ప చేసిన పని ఈయన చేశాడు. పుష్ప టూ చూడాల, ఎందుకంటే మధ్యలో గొడవ ఏదో జరిగి చనిపోవడం ఇది అది అయింది. ఇంక నా RRR నాకు నచ్చల. RRR కాదు, ఆయన తీసిన సినిమాలు నేను చెప్పాను. బాహుబలి, ఈగ, బాహుబలి 2,
అవి సూపర్ పిక్చర్స్. యానిమల్ సార్, యానిమల్ నేను చూడలేదు. సందీప్ రెడ్డి వంగ గారి సినిమా, ఆ? సందీప్ రెడ్డి వంగ గారి సినిమా సూపర్ హిట్ సినిమా. దేశంలోనే చాలా క్రిటిక్స్ అంటే చాలా నేను చూడలేదమ్మా, అందువల్ల నాకు కుదరలా. రైట్. కానీ మొత్తం మీద సార్ చిత్ర పరిశ్రమని మీరు చాలా అలర్ట్ గా యాక్టివ్ గా గమనిస్తూ, కానీ అట్ ద సేమ్ టైం అప్పటి పరిస్థితులు ఇప్పటికి సమాధాన పడుతూ, ఇప్పుడు ఈ తల్లి మనసు సినిమా తర్వాత మళ్ళీ ఇది హిట్ అయ్యి డబ్బులు పెట్టుబడి వాపస్ వస్తే, తిరిగి వస్తే పిల్లలు మళ్ళీ మంచి మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటున్నారు సార్. అంటే అమ్మా డబ్బులు వస్తాయి, ప్రాబ్లం లేదు, సినిమా బాగుంది, బాగా మంచి సబ్జెక్టు, సినిమా చూడాలి ప్రతి ఒక్కరూ, ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా అమ్మ. తల్లి తల్లి ప్రేమ, తల్లి మనసు, అసలు తల్లి పడే తాపత్రయము, అందువల్ల ప్రతి ఫ్యామిలీ కంపల్సరిగా వీలైనంత వరకు ప్రతి ఫ్యామిలీ తల్లి మనసు చూస్తే ఒక ఒక ఆవేదన, ఒక ఆనందం, అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక అయ్యో తల్లికి ఎంత కష్టం అనేది కూడా వస్తున్నాము. అందుకని నేను నా భగవంతుడి దయ వల్ల మంచి చూడు మంచి సినిమా తీయడానికే నా ప్రయత్నం అమ్మా. మంచి పాయింట్ లేదే నేను తీయలేనమ్మా. ఏదో ఒకటి తీద్దామని అనుకున్న సినిమాలు ఉన్నాయి, అవి వాళ్ళ ఎక్కువ 2-3 సినిమాలు. కానీ నాకు తెలిసిన వరకు మంచి కథ, బాగా ఆడియన్స్ కన్విన్స్. నాకు ఇప్పుడు ఈ తల్లి మనసు చాలా బాగా నచ్చింది. అదే కాదు, దాంట్లో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అసలు ఎంత క్రిటికల్ పాయింట్ మనం చేసాము. ఇది అవసరం ఇండస్ట్రీకి కాదు, జనానికి అవసరం, అదే దేశానికి అవసరం. అలాంటి తల్లి 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 పిల్లలు కూడా అది తప్పకుండా. ఇవాళ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఒకవేళ చూసి ఉండకపోతే తప్పకుండా వెళ్ళి చూస్తారని చెప్పి మేము తప్పకుండా అనుకుంటున్నాం. చూడాలమ్మా.